ఇంకా ఇంకొకసారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాక్స్ అరకు. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. మనమైతే ఇప్పుడు మార్కు దగ్గరలో కొండపైన కృష్ణుడు గుడి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే వెళ్తున్నాం. ఇప్పుడు నేను వెళ్తున్న గుడికి అయితే చాలా అంటే చాలా ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది. అది మనం తెలుసుకున్నాము. అండ్ మీకోసం అది చెప్తాను. మనం ఇప్పుడు వెళ్తున్న గుడి చూస్తున్నారు కదా, చుట్టూ పొలాలతో అడవి మధ్యలో ఉంటుంది. మా అడవి పైన ఉంటుంది అన్నమాట, మధ్యలో కూడా కాదు. బై వాకే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ వాటర్ బాటిల్ కూడా ఏమైనా పట్టుకొని వెళ్తేనే మనకి మంచిది. అయితే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను చూడండి, రాయి గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడు పూజించే రాయి ఎవరిదంటే ఒక మనిషిది. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి గుర్తుగా రాయి తీసుకుని ఇక్కడ వచ్చి పెట్టారనమాట. అయితే అంతే ప్రత్యేకించి ఒక మనిషి ఏం చేశారు, అతని పేరు జోయో. ఒక టైంలో అంటే ఒక 50 సంవత్సరాల ముందు అతను ఈ కొండపై పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మామూలుగానే రోజు వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారో అలానే వెళ్ళారట. అయితే ఒకసారిగా ఎక్కడి నుంచి ఒక కాంతి వెలుగు వచ్చినట్టు అనిపించి ఇతనికి పిలిచినట్టు అనిపించిందట. ఈటిలా అనిపిస్తుందా అని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ దేవుడి ప్రతిరూపంన ఒక త్రిశూలం విగ్రహం ఒక పక్క, త్రిశూలం ఒక పక్క ఉండిందన్నమాట. అతను వెంటనే చూసి ఆశ్చర్యపోయి ఇది నిజమా ఇదే అని ఒక భ్రమలో ఉండిపోయారట. ఉండిపోయిన తర్వాత అతను ఇప్పటికి ఒక 50 సంవత్సరాలు అయింది. యాక్చువల్గా చనిపోయారు ఆ స్వామి. ఇక్కడ జోయో తాతని నేను చిన్నప్పటి నుంచి పిలిచేవారు అనమాట. నాకు ఇంత స్టోరీ అంటే ఇలా అతని వల్లే రూపము తెలిసింది. మా ఊర్లో ఉన్న కృష్ణుడు గుడి ఇంత నాకేం తెలియలేదు. అతని వల్లే మనకి ఇవన్నీ తెలిసాయన్నమాట. అయితే చూస్తున్నారు కదా, ఇది మాత్రం చాలా అంటే చాలా దట్టమైన అడవి మాట నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు కొంచెం బాగా చేశారు. అతనే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఒక్క మనిషి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే గుడి గట్టు కట్టించడం జరిగింది. లొకేషన్స్ చూస్తున్నారు కదా, అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు గుడి పైకి అయితే వెళ్తాం. వెళ్ళేసరికి ఎంతమంది భక్తులు ఉన్నారో మీరే ఆశ్చర్యపోతారు. ఈ టైంలో కూడా ఇంతమంది ఉన్నారా అని మన కళ్ళకి మనమే చెప్పుకోలేము, అంతమంది ఉండేరు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు అందరి గుడికి వస్తారన్నమాట. చెప్తాను, చాలా కష్టమైంది. బట్ ఈ గుడికి మాత్రం చాలా ఫేమస్, అంత పైకి వస్తారు. అయితే ఇప్పటివరకు మీరు చూశారు కదా, ఇది ఈ గుడి ప్రత్యేకత. అసలు స్టోరీ ఎలా వచ్చింది ఏంటి అని మీకు తెలిసింది. ఇప్పుడు గుడి లోనకి వెళ్ళి అయితే విగ్రహం ఇవన్నీ చూపిస్తాను. ఫైనల్లీ చూస్తాను కదా, కొండపైకి వస్తుంది గుడి. చాలా ప్రశాంతంగా ఉంది. వ్యూ చూస్తున్నారా, ఇంకా బాగుంది. అయితే ఎక్కువ మంది జనాలు ఉన్నారు. మనం కొంచెంసేపు పోయిన తర్వాత వెళ్ళినాం. ఇప్పటికి తగ్గారు. ఉదయం నుంచి వస్తే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉండాలి. మనం అలిసిపోవచ్చాం కదా, 2-3 మినిట్స్ రెస్ట్ తీసుకొని లోనికి వెళ్ళిన తర్వాత దేవుడి రూపం చూపిస్తాను. ఓకేనా? కొంచెం వ్యూ అలా తిప్పి చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి, ఫైనల్లీ వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. బాగా ఎక్కువ మంది జనాలు ఉన్నారు అనమాట. యాక్చువల్గా ఇంత ఎక్కువ ఉండరు, మార్నింగ్ టైంలో ఉంటారు. బట్ ఇప్పటికి ఒక 11 అవుతుంది. ఈ టైం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా ఇంకొకసారి పట్టుకోండి. అక్కడ లోపల తీసుకున్నాను.
Nice. Sweet. ఫైనల్లీ దర్శనం ఇవన్నీ అంతా అయిపోయింది. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అయితే చూస్తున్నారు కదా, ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది అన్నమాట. చాలా అంటే బాగా జరుగుతుంది. నేను ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఇప్పుడే వచ్చాను, మీకు చూపిద్దామని వచ్చాను. యాక్చువల్గా హెల్త్ నిజంగా బాగాలేదు, అయినా వచ్చాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎప్పుడైనా గుడికి రావాలనుకుంటే ఓన్లీ కృష్ణాష్టమి రోజే రావడం అవుద్ది. అయితే ఒకవేళ వచ్చే ఇయర్ రావాలి ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మనం కలిసి వద్దాం. ఓకేనా? కీప్ ఇన్ టచ్ విత్ మీ యువర్ లక్కీ లక్ సర్కు. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్, హ్యాపీ కృష్ణాష్టమి.